ఒక్కసారి దోసపిండి యేసుకుంటే, దోసపిండితో ఎన్నో రకాల టిఫిన్‌లయితే చేసుకోవచ్చు కదండీ! దోస చేసుకోవచ్చు, ఉత్తప్పం చేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. అసలు ఎన్ని రకాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు దోసపిండిని. నేనైతే దోసపిండి ఎప్పుడేసినా గానీ ఎక్కువ యేస్తాననమాట. నిన్నైతే దోసలు వేసుకున్నాను. ఈరోజైతే పొంగనాలు చూపిస్తున్నానండి మీకు. పొంగనాలు అయితే ఏంటంటే పసుపేసుకొని, తర్వాత కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 2 గూడా కొంచెం ఒక స్పూన్ ఆయిలేసుకొని ఫ్రై చేసుకొని, అవి గూడా పిండిలో కలిపేస్తానండి. తర్వాత మంచిగా కలుపుకొని, కొంచెం వంట సోడా, తర్వాత ఉప్పు 2 గూడా ఈక్వల్ అంటే కొంచెం కొంచెం యేసుకొని బాగా కలుపుకొని, గుంత పొంగనాలు పెంకు పెట్టుకొని, కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పొంగనాలైతే వేసుకుంటానండి. చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఈరోజైతే గుంత పొంగనాలు వేశాను. రేపేం చేస్తాననేది రేపు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే నేను పుట్నాల చట్నీతో ఈ గుంత పొంగనాలు తింటే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్